హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా రౌడీ కిల్లర్. ఈ కిల్లర్ స్టోరీలో ఈ పార్ట్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. షారా మళ్ళీ అను అంటూ పిలిచేసరికి శ్రీను కొంచెం దగ్గరికి వచ్చి, ఏంటి షారా, ఏమైనా కావాలా అంటాడు. నాకు చనిపోయే ముందు నీ భారీగా చనిపోవాలని ఉంది, నా చివరి కోరికనే తీర్చవా అని అడుగుతుంది. ఆ మాట అనగానే శ్రీను అమ్ము ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. వెంటనే అక్కడి నుంచి అమ్మయ్య, మా పని అయిపోయింది అన్నట్లు డాక్టర్స్ నర్స్ వెళ్ళిపోతారు. అమ్ముకి చాలా భయంగా అనిపిస్తుంది. శ్రీను ఏమంటాడా అని శ్రీనునే చూస్తూ ఉంటుంది. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వు షారా, నేను ఇప్పుడే వస్తాను అంటూ అమ్ము చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్తాడు శ్రీను. ఇద్దరు ఏం మాట్లాడకుండా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంటారు. శ్రీను అమ్ము వైపు చూసి, కుల్ఫీ నీకేమనిపిస్తుంది అని మెల్లిగా అడుగుతాడు. అమ్మ వెంటనే శ్రీను చేయి పట్టుకుని తన వైపు తిరిగి కళ్ళల్లోకి చూస్తూ, నాకు భయంగా ఉంది కిల్లర్, అసలు ఏమీ అర్థం కావడం లేదు, అంతా అయోమయంగా ఉంది. పెళ్లి చేసుకోవద్దు అని చెప్పలేను, అలా అని పెళ్లి చేసుకో అని కూడా చెప్పలేను అంటూ ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ శ్రీనుని కౌగిలించుకుంటుంది అమ్ము. శ్రీను చిన్నగా నవ్వుతూ, ఏంటి పొసెసివ్గా ఫీల్ అవుతున్నావా అని మెల్లిగా అడుగుతాడు చెవిలో. అవును అన్నట్లు తల ఊపి దూరం జరిగి కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు మొత్తం నాకే సొంతం, అలా అని తను కోసం అంతలా చేసిన షారాని తన చివరి కోరిక తీర్చకుండా వద్దు అని చెప్పడం పాపం అనిపిస్తుంది అంటూ షారా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అమ్ము. అయ్యో పిచ్చి కుల్ఫీ, నువ్వు ఇదంతా నిజమని అనుకుంటున్నావా? నాకు ఇదంతా నమ్మాలి అని అనిపించడం లేదు, అందుకే నిన్ను తీసుకుని మాట్లాడకుండా బయటకు వచ్చేసాను. అసలు నువ్వు తన గురించి ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? అదంతా ఉత్తిది అంటూ రెండు చేతి బొటన వేళ్ళుతో అమ్ము కళ్ళు తుడుస్తాడు శ్రీను. ఈలోపు శ్రీనివాసులు లోపల షారాని బయట నుంచి చిన్న అద్దంలో చూస్తూ, అరే నా డౌట్ నిజమేరా, చూసావా ఆ అమ్మాయికి అసలు ఆపరేషనే చేయలేదు, చేస్తే ముందే జుట్టు మొత్తం కత్తిరించాలి కదా, చూడు ఎలా ఉన్నది అలానే ఉంది తన జుట్టు, బ్యాండేజ్ మాత్రం 3-4 రీల్స్ చుట్టి పెట్టేశారు అంటూ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అదంతా వింటున్న శ్రీను అమ్ము కూడా నిజమే కదా అంటూ ఇద్దరు ఒకసారి చూసుకుని, నేను చెప్పానా ఇదంతా నాటకం, నువ్వు అసలు కంగారు పడకు, నువ్వు ఇలాంటి తింగర బుచ్చివి కాబట్టే నిన్ను ఎవరో ఫోన్ చేసి మరీ ఇక్కడి వరకు రప్పించారు. నువ్వు ఇప్పుడు ఏడ్చి నన్ను సెంటిమెంటల్గా లాక్ చేసి షారాని నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయాలి, అదే వాళ్ళ ప్లాన్. ఇప్పుడిప్పుడే నాకు మొత్తం అర్థమవుతుంది. షారా కూడా వాళ్ళతో కలిసిపోయింది. ముందు తనుని రక్షించినట్లు నాటకమాడి ఇప్పుడు తనని పెళ్లి చేసుకునేలా చేద్దామని ప్లాన్ చేసింది. లేదంటే అసలు మన ఇంట్లో అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ ఉందని షారాకి ఎలా తెలుసు చెప్పు అని అమ్ము వైపే చూసి అంటాడు శ్రీను. నిజమే, ఆ విషయం నేను కూడా ఆలోచించలేదు. అంటే ఇదంతా అని తన మాట సగంలోనే ఆపేసి శ్రీను వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ ఉంటుంది అమ్ము. శ్రీను చిన్నగా నవ్వుతూ అవును అన్నట్లు తల నిలువుగా ఊపుతాడు. వెంటనే ఏం చేయాలో డిసైడ్ అయి, కుల్ఫీ నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపో, నేను రాజేష్కి ఫోన్ చేస్తాను అని తన మనుషుల్ని పిలిచి అమ్ముని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్తాడు. లేదు కిల్లర్, నేను వెళ్ళను, నిన్ను ఇలా వదిలేసి నేను వెళ్ళలేను అంటూ అమ్ము కూడా శ్రీను చేయి పట్టుకుని అక్కడే ఉండిపోతుంది. షారా స్టేజ్ గురించి తెలుసు కదరా అని ఎంతో బ్రతిమాలినా అమ్ము వెళ్ళదు. కాసేపటికి రాజేష్ వస్తాడు. శ్రీను అంతా చెప్పగానే ఏంట్రా నువ్వు అనేది, అంటే ఇదంతా డ్రామానా అని కంగారుగా వచ్చిన రాజేష్ శ్రీనుని పట్టుకుని అడుగుతాడు. అవునరా, నువ్వే కొంచెం బుర్రవాడి ఆలోచించు, మన ఇంట్లో మనకి కూడా తెలియని స్టోర్ రూమ్ గురించి షారాకి ఎలా తెలిసింది? ఒక్కతే అయినా కూడా ఆ సెక్యూరిటీని తప్పించి తనని ఎలా కాపాడింది? అక్కడ ఏం జరిగిందో తనుకి తప్ప ఇంకా ఎవరికీ తెలీదు. తనుకి కళ్ళు కనిపించవు, వాళ్ళు అదే అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఇలా సెంటిమెంటల్గా లాక్ చేసి నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది ఆ షారా. అమ్మతో చెప్పేస్తే నేను ఒప్పుకుంటాను అని తనకి కూడా ఫోన్ చేయించి రప్పించింది అని శ్రీను అనగానే, అవునరా నువ్వు చెప్పింది నిజమే, ఇప్పుడు షారా కండిషన్ నిజమా ఫేక్నా అని మనకి ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు రాజేష్.
నాకు తెలిసిన డాక్టర్ని పిలిచాను. ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తున్నాడు. షారాని చెక్ చేసి మనకు నిజం చెప్తాడు అని అక్కడే కూర్చుని ఎదురుగా డాక్టర్స్ రూమ్లోకి చూస్తూ ఉంటాడు శ్రీను. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియకపోయినా తనపై అనుమానం వచ్చిందేమో అని కంగారుగా ఏదో ఫైల్ చూసుకుంటున్నట్లు తల దించేస్తాడు డాక్టర్. శ్రీను ఫోన్ రింగ్ అయ్యేసరికి డిస్ప్లే చూసి మాట్లాడడం ఆపి, ష్, ఆ దివాకర్ ఫోన్ చేస్తున్నాడు అని రాజేష్ నాఫీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శ్రీను. శ్రీను, ఏం చేస్తున్నావు? మీ చెల్లి దొరికిందని ఆ నరసింహం నీ దగ్గరే ఉన్నాడు అని నాకు తెలీదు అనుకున్నావా అని. నేను మరీ అంత దద్దమ్మలా కనిపిస్తున్నానా? రాజకీయ నాయకుడిగా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉందయ్యా. ఎన్ని చూసి ఉంటే ఇక్కడి వరకు వచ్చి ఉంటాను. నువ్వు టికెట్స్ బుక్ చేసావుగా, అవి చాలు. రేపటికి మేము హాయిగా ఈ దేశం దాటేస్తాం. నువ్వు మమ్మల్ని ఏం చెయ్యలేవు అని నవ్వేసి శ్రీను ఏదో అనేలోపే ఫోన్ పెట్టేస్తాడు దివాకర్. ఇంత ధైర్యంగా నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడంటే ఏదో ఉంది. ముందు ఈ షారా సంగతి తెలిసి అప్పుడు వాడి పని చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు శ్రీను. హలో శ్రీను గారు అంటూ శ్రీను పిలిపించిన డాక్టర్ వస్తాడు. హాయ్, మీకు ఫోన్లో చెప్పింది గుర్తుంది కదా, అదే రూమ్, పదండి అంటూ రాజేష్ వైపు చూసి సైగ చేస్తాడు శ్రీను. రాజేష్ కూడా ఏదో అర్థమైనట్లు తల ఊపి బయట ఉండి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. లోపలికి శ్రీను అమ్ము కొత్త డాక్టర్ వెళ్ళేసరికి షారా కొంచెం వింతగా వాళ్ళని చూస్తూ ఉంటుంది. డాక్టర్ షారా దగ్గరికి వెళ్ళి మేడం ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ, ఆ డాక్టర్ అంతా చెప్పారు, నేను చూసుకుంటాను అంటాడు మెల్లిగా షారా చెవి దగ్గరికి వచ్చి. ఆ మాటతో షారా కూల్ అయ్యి మళ్ళీ అమాయకంగా ఫేస్ పెట్టి శ్రీనునే చూస్తూ ఉంటుంది. ఒక 2 నిమిషాలు షారాని చెక్ చేసి మీకు ఒక ఇంజెక్షన్ చెయ్యాలి అని నర్స్ వైపుకి చూస్తాడు. ఇప్పుడా అని షారా కొంచెం కంగారుగా అనగానే డాక్టర్ షారా వైపు చూసి కళ్ళార్పుతాడు. ఇంకా మళ్ళీ కామ్ అయిపోతుంది. ఇంజెక్షన్ చేయడం అయిపోయాక ఓకే, మీరు మాట్లాడుకోవచ్చు, నేను పక్క రూమ్లోనే ఉంటాను, అవసరమైతే పిలవండి అని వెళ్ళిపోతాడు ఆ డాక్టర్. అను అని మళ్ళీ పిలిచి శ్రీను దగ్గరికి రాగానే నాకు ఎక్కువ టైం లేదు అను, ప్లీజ్ నా చివరి కోరిక తీర్చలేవా అని దీనంగా మొహం పెట్టుకుని అడుగుతుంది. శ్రీను ఇంకా నటించేస్తూ షారా చేయి పట్టుకుని, అలా అనకు షారా, నీ చివరి కోరిక తీర్చడం నా బాధ్యత. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. నిన్నిప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటాను అంటూ అమ్ము వైపు చూస్తాడు. అమ్ము సరే అన్నట్లు దిగులుగా తల ఊపుతుంది. నిజమా అను అంటూ షారా ఎగ్జైట్ అవుతూ సంతోషపడిపోతూ ఉంటుంది. రాజేష్ ఈలోపు డోర్ తీసుకుని వచ్చి ఇదిగోరా అంటూ తాళి అందించగానే షారా చంద్రముఖిలాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. శ్రీను ఆ తాళిని అందుకుని అమ్ము వైపు చూస్తాడు. అమ్ము షారా వెనక్కి వెళ్ళి నర్స్కి కూడా రమ్మని చెప్తుంది. అమ్ము నర్స్ ఇద్దరూ సాయం పట్టి షారాని కూర్చోబెడతారు. శ్రీను మెల్లిగా షారా దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడెప్పుడు శ్రీను తన మెడలో ఆ తాళి కడతాడా అని షారా చూస్తూ ఉంటుంది. శ్రీను గట్టిగా ఊపిరి వదిలి ఒక్కసారి అమ్ము వైపు, పక్కనున్న రాజేష్ వైపు చూస్తాడు. ఈలోపు షారా మెల్లిగా లేచి కూర్చుంటుంది. శ్రీను రాజేష్ వైపు చూసి కన్నార్పుతాడు. వెంటనే రాజేష్ తన మొబైల్ తీసి వీడియో తీస్తూ ఉంటాడు. శ్రీను ఒక్క అడుగు ముందుకు వేస్తుంటే షారాకి అమ్ముకి ఇద్దరికీ టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం ముందుకు వంగి షారా మెడలో నెమ్మదిగా తాళి కడతాడు శ్రీను. అదంతా రాజేష్ వీడియో తీస్తూనే ఉంటాడు. 3 ముడులు వేసి ఒక్క అడుగు వెనక్కి వేసి షారా వైపు చూస్తాడు. షారా మాత్రం ఆనందంగా తన మెడలో ఉన్న తాళిని చూసుకుని నవ్వుకుంటూ ఉంటుంది. వెంటనే అను అంటూ శ్రీను చేతులు పట్టుకుని ముందుకు లాగి నడుం చుట్టూ చేతులు వేసి పొట్టపై తల పెట్టుకుని ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటుంది. ఏమైంది షారా, కూల్, ఇప్పుడు హ్యాపీయేగా అంటాడు శ్రీను. అతనిని వదలకుండానే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ టైంలో తను ఇక్కడ లేదు అనే బాధ తప్పితే ఇంకేం లేదు. ఐ లవ్ యూ అను, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఉంటుంది కళ్ళు మూసుకుని. మెల్లిగా శ్రీను షారా చేతులు తీసి విడిపించుకుని మళ్ళీ బెడ్పై పడుకోబెడుతూ ఉంటాడు. అను, నన్ను క్షమించు, నేను బాగానే ఉన్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఇలా చేశాను, కానీ నువ్వంటే నాకు ప్రాణం అను అంటూ సగం నవ్వుతూ సగం ఏడుస్తూ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక బయటపడుతూ ఉంటుంది. శ్రీను ఏమీ తెలియనట్లు యాక్ట్ చేస్తూ ఏంటి షారా నువ్వనేది అంటూ అడుగుతాడు. వెంటనే షారా తన చేతికి పెట్టిన స్ట్రిప్స్ తీసి శ్రీను దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని నిజంగా సారీ అంటూ అమ్ము వైపు కూడా చూసి
సారీ అమూల్య. నేను ఇంకో గంటలో ఏమీ చనిపోను. అనుని వదులుకోలేక అలా చెప్పించాను. ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడు అను నేను భార్యాభర్తలం. మా మధ్యలోకి రావద్దు అంటూ శ్రీను చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. అమ్ము నెమ్మదిగా నడుస్తూ శ్రీనుకి రెండో వైపు వచ్చి చెయ్యి పట్టుకుని, నిజమే షారా. కానీ ఇక్కడ ఉన్నది అను కాదు, శ్రీను. నువ్వు ఆ విషయం మర్చిపోయావు అంతే అంటూ నవ్వుతూ శ్రీను వైపు చూస్తుంది. శ్రీను కూడా నవ్వుతూ షారా వెళ్ళిపోకుండా తన చెయ్యి ఇంకాస్త గట్టిగా పట్టుకుని, నాకు ముందే తెలుసు షారా. రెండోసారి వచ్చిన డాక్టర్ నా ఫ్రెండ్. నువ్వు ఆ మినిస్టర్తో కలిసిపోయి ప్లాన్ చేస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను నీ గురించి మొత్తం అంతా కనుక్కున్నా. మీ అక్కా బావల్ని చంపినంత ఈజీగా మమ్మల్ని మోసం చేయాలి అంటే నా దగ్గర కుదరదు అంటూ రాజేష్ వైపు చూస్తాడు. వస్తున్నారు అంటాడు రాజేష్. అలా అనగానే పూర్తిగా షాక్లో ఉన్న షారా, నో, నువ్వు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, దానికి సాక్ష్యం ఇదిగో ఈ తాళే. ఇప్పుడు నన్ను ఇలా మధ్యలో వదిలేయడానికి నేను ఒప్పుకోను అంటూ గట్టిగా అరుస్తుంది. అసలు నీ మెడలో నేను తాళి కడితేనే కదా, కట్టింది నేను కాదు అమ్ము అని నవ్వుతూ అమ్ము వైపు చూస్తాడు. అవును షారా, నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే శ్రీను తెలుసుకోలేడు అనుకుంటున్నావా? ఇదిగో ఈ వీడియో చూసుకో అంటూ సెల్లిస్తాడు. ఆత్రంగా మొబైల్ అందుకుని చూస్తుంది. అందులో నిజంగానే మెడలో తాడు వేయగానే అమ్ము వెనక నుంచి అందుకుని ముడిలో వేస్తుంది. ఇంకా షారాకి పిచ్చి కోపం వచ్చి ఆ సెల్ నెలకేసి కొడుతుంది. నో, మీరంతా కలిసి నన్ను మోసం చేశారు. పిచ్చిదానాన్ని చెయ్యాలని చూస్తున్నారు. నేను ఒప్పుకోను. అను, నువ్వెప్పటికీ నావాడివే. నన్నే పెళ్లి చేసుకోవాలి అంటూ అమ్ముని లాగి పక్కనే ఉన్న చాకు తీసి అమ్ము గొంతుపై పెడుతుంది. శ్రీను, రాజేష్, నర్స్ ఒక్కసారిగా షారాలో వచ్చిన మార్పుకి భయపడతారు. అమ్మ కూడా టెన్షన్తో కదలకుండా అలా ఉండిపోతుంది. నాకు నువ్వు దక్కవు అంటే దీనికి కూడా దక్కడానికి వీల్లేదు. నాకు తెలుసు, నన్ను మెంటల్ హాస్పిటల్కి పంపించాలని చూస్తున్నావు కదా అను. పంపించు. నాకు నిజంగానే పిచ్చి. నీ పిచ్చి, నీ ప్రేమ పిచ్చి. నీకోసం ఎన్నో చేశాను. ఎంతోమందిని చంపాను. ఇప్పుడు దీనిని కూడా చంపేస్తాను అంటూ కత్తిని కొంచెం అమ్ము గొంతులో దింపుతుంది. శ్రీనుకి టెన్షన్ అనిపించి, ఇంకా లేట్ చేయకుండా షారా మర్యాదగా అమ్ముని వదులు అంటూ తన వెనక షర్టుకి పెట్టుకున్న గన్ తీసి షారాకి గురి పెడతాడు. పోలీసులు ఇంకా రాలేదేంటి? ఎప్పుడు సినిమాలలాగా అంతా అయిపోయాకే వస్తారా అంటూ రాజేష్ కూడా కంగారుగా బయటికి చూస్తూ ఉంటాడు. కాల్చు, కానీ అమూల్యని మాత్రం చంపకుండా నేను చావను అని సైకోలాగా నవ్వుతూ గొంతుపై చిన్నగా కోస్తూ ఉంటుంది. బ్లడ్ చూడగానే శ్రీనుకి షాక్ అనిపించి ఇష్టం లేకపోయినా డమాల్మని షారాని కాలుస్తాడు. బుల్లెట్ షారా భుజానికి తగిలి ఆ ఫోర్స్కి వెనక్కి ఎగిరి గోడ దగ్గర పడుతుంది. అమ్మోని పట్టుకుని తన వైపుకి లాక్కుంటాడు శ్రీను. నర్స్కి అక్కడ ఏమవుతుందో అర్థం కాక మూవీలో లాగా అవుతుంది ఏంటి ఇక్కడ అని భయపడుతూ డాక్టర్ అని అరుస్తూ బయటికి పరిగెడుతుంది. అమ్మో శ్రీనుని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. షారా మాత్రం బుల్లెట్ తగిలిన భుజంపై పట్టుకుని చిన్నగా నవ్వుతూ, ఎందుకు ఎక్కడ కాల్చావు? ఇక్కడ కాల్చు అను. హ్యాపీగా నీ చేతిలో చచ్చిపోతా. వదలవంటే వదిలావంటే మాత్రం అమూల్యాన్ని వదలను. వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తాను అని సైకోలాగా నవ్వుతూ ఉంటుంది. రాజేష్ కూడా షారాని చూసి ఏమనాలో అర్థం కాక భయపడుతూ, అమ్ము ఇలా వచ్చేయి అని చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళ్తాడు. అన్నయ్య, శ్రీను శ్రీను ఉండిపోయాడు అని ఏడుస్తూ ఉంటుంది అమ్ము. షారా శ్రీనుని ఏమి చేయదురా, నువ్వు కంగారు పడుకు, నీకు బ్లడ్ వస్తుంది, ఇటురా కూర్చో అంటూ కూర్చోబెడుతూ ఉంటాడు. డమాల్ డమాల్ అని 2 సార్లు బుల్లెట్ పేలిన సౌండ్ వస్తుంది. అమ్ము, రాజేష్ భయంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఫాస్ట్గా మళ్ళీ ఐసీయూ రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు. శ్రీను చేతిలో గన్, కింద షారా రక్తంతో చనిపోయి ఉంటుంది. అమ్ము అక్కడ బ్లడ్ చూసి చెమటలు పట్టేసి కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్ము అంటూ అరిచి పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాడు రాజేష్. కుల్ఫీ కుల్ఫీ అంటూ ఈ లోకంలోకి వచ్చి శ్రీను కూడా టెన్షన్తో అమ్ము దగ్గరికి వస్తాడు. ఏమైందిరా అమ్ముకి, సడన్గా ఎలా పడిపోయింది అని రాజేష్ అడిగేసరికి, తనకి హిమోఫోబియా ఉందిరా, బ్లడ్ చూస్తే భయం, అర్జెంటుగా డాక్టర్ని పిలవరా అంటాడు గట్టిగా. అలాగే అంటూ రాజేష్ పరిగెడతాడు. ఫోన్లో జరిగిందంతా డీజీపీకి చెప్తాడు శ్రీను. నేను చూసుకుంటాను, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీడియా వాళ్ళతో ఇబ్బంది అంటాడు డీజీపీ. అమ్మకి తెలివి వచ్చాక ముగ్గురు ఇంటికి బయలుదేరతారు. శ్రీను, మేం వచ్చాక షారా నీతో
ఏం చెప్పిందిరా అని అడుగుతాడు రాజేష్. ఏం లేదు, ఇంకా టాపిక్ వద్దు బావా అంటూ అమ్ము వైపు కళ్ళతోనే చూపిస్తాడు శ్రీను. రాజేష్కి ఏదో జరిగిందని అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇంకేం అడగడు. ఇంటి దగ్గర దించేసి కుల్ఫీ, ఎవరికి ఏం చెప్పకు, భయపడతారు, సెక్యూరిటీ ఉంటుంది, బయటికి రాకు, జస్ట్ రేపు ఈవినింగ్ వరకు టైం ఇవ్వు, ఇంకేం ప్రాబ్లం ఉండదు అని తన నుదుటి మీద ముద్దు పెట్టి వదులుతాడు. అమ్ముకి ఇంకా ఎంత వద్దు అనుకున్నా షారా బ్లడ్లో ఉండడమే కనిపిస్తూ ఉంటుంది. ఏమనకుండా లోపలికి వెళ్ళిపోతుంది. రేపు ఎయిర్పోర్ట్లోనే ఆ దివాకర్ వాళ్ళ కథని ఫినిష్ చేయాలిరా అంటూ పిడికిలి బిగిస్తాడు శ్రీను. డిఐజీకి ఆల్రెడీ చెప్పాను, మనం బుక్ చేసిన ఫ్లైట్ టికెట్స్ డీటెయిల్స్ కూడా పంపించాను, మారు వేషంలో వస్తారు కావచ్చు అన్నారు ఆయన అంటాడు రాజేష్. మనం కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు శ్రీను. తనుకి షారా విషయం ఎప్పటికీ తెలియకూడదు, అర్థమైందా అని తన బేస్ వాయిస్తో గంభీరంగా అంటాడు శ్రీను. రాజేష్ అలాగే అన్నట్లు తల ఊపుతాడు. చనిపోయే ముందు షారా శ్రీనుతో ఏం చెప్పింది? శ్రీను ఎందుకు అంత కోపంగా షారాని కాల్చి చంపాడు? మరి తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.